భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. మారిషస్ అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ను ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం ప్రకటించారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు ప్రధాని మోదీ కాగా ఇది ఆయనకు వచ్చిన 21వ అంతర్జాతీయ అవార్డు కావడం విశేషం. ప్రస్తుతం మారిషస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలోనే మారిషస్ ప్రధాని రామ్ గులాం ప్రధాని మోదీకి ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. మార్చి 12, 1992న మారిషస్ స్వతంత్ర దేశంగా మారిన నాటి నుండి 5గురు విదేశీ ప్రముఖులను ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది హిందూ మహాసముద్రంతో సత్కరించారని రామ్ గులాం అన్నారు. 1998లో జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా దీనిని మొదటిసారిగా అందుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే ప్రధాని మోదీ కూడా మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం, ఆయన సతీమణి వీణా రామ్ గులాంలకు ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డులు అందజేశారు. మరోవైపు సాంస్కృతిక మార్పిడిలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్కు ప్రధాని మోదీ ప్రత్యేక కానుకలు అందించారు. ఇత్తడి, రాగితో చేసిన ప్రత్యేక కలశంలో తీసుకువెళ్లిన మహాకుంభమేళా సంగమ జలాలను బహుకరించారు. బీహార్ నుండి తీసుకువచ్చిన మకానాతో పాటు డ్రై ఫ్రూట్స్ను అందించారు. మారిషస్ అధ్యక్షుడి భార్య బృందా గోకుల్కు గుజరాత్లో చేసిన బెనారస్ పట్టు చీరను అందజేశారు. అది అందిస్తూ ఇది తన స్వరాష్ట్రంలో తయారైన చీర అని ప్రధాని మోదీ గర్వంగా చెప్పారు.